హలో హాయ్ వ్యూయర్స్ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. మరొక సరికొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఈ వీడియోలో మనీ సేవింగ్ గురించి చెప్పబోతున్నాను. ఇప్పటి వరకు మీరు మనీని అసలు సేవింగే స్టార్ట్ చేయకుండా ఉంటే అలాగే మన ఛానల్లో ఇప్పటివరకు చెప్పిన సేవింగ్ పద్ధతి మీకు నచ్చకుండా ఉండి ఇంకేదైనా కొత్త పద్ధతి వస్తే అప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకైతే ఈ వీడియో అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. ఈ వీడియోలో ఈ నేను చెప్పే సేవింగ్ ప్రాసెస్ని ఫాలో అయ్యి మీరు దగ్గరగా 2,79,000 వరకు సేవ్ చేయొచ్చండి. అది ఎలా అనేది ఈ వీడియోలో చూసేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఫుల్గా ప్రాసెస్ అర్థమవుతుంది. మీరు ఈజీగా సేవ్ చేయొచ్చు. ఈరోజు ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను కదా, మీరు ఈరోజే వీడియో చూసిన వెంటనే ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేసేయండి. ఈజీగా మీరు 2,79,000 అనేది సేవ్ చేయొచ్చు. మరి ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాం. ఈ ప్రాసెస్ అనేది మొదట 10 రూపాయలతో స్టార్ట్ అవుతుందండి. డైలీ అమౌంట్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి. అలాగే ఇది వచ్చేసి డైలీ సేవ్ చేసే మెథడు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది బిగ్ సేవింగ్, స్మాల్ సేవింగ్ అయితే కాదండి, బిగ్ అమౌంటే వస్తుంది. 2,79,000 అంటే చాలా బిగ్ అమౌంటే కదా, సో ఇది బిగ్ సేవింగ్ అండి. అలాగే ఇది కాన్స్టెంట్ అమౌంట్ అయితే కాదు, అంటే కొన్ని ప్రాసెస్లో మనం ఇప్పటివరకు చెప్పినప్పుడు డైలీ ఒకే అమౌంట్ని సేవ్ చేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇదైతే ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళాలి. క్యాలెండర్ పద్ధతిలో ఈ మనీని సేవ్ చేయాలని చెప్పాం కదా. 1వ తేదీ స్టార్ట్ చేసినట్లయితే మనం 1వ తేదీ 10 రూపాయలు, 2వ తేదీ 20 రూపాయలు, 3వ తేదీ 30 రూపాయలు, 4వ తేదీ 40 రూపాయలు, 5వ తేదీ 50 రూపాయలు, 6వ తేదీ 60, 7వ తేదీ 70 ఇలా పెంచుకుంటూ ఆ రోజు డేట్ ఉంటుంది కదా, దేనికి 10 రూపీస్లో యాడ్ చేసినట్టు, అంటే 9 అంటే 90 రూపాయలు, 10 అంటే 100 రూపాయలు, 11 అంటే 110 రూపాయలు. ఇలా ఈ ప్రాసెస్ని ఫాలో అవుతుంది. అట్లాగా 30వ తేదీ వచ్చిందంటే 300 రూపాయలు అనేది మనం సేవ్ చేయాల్సి ఉంటుంది. కొంచెం కష్టంగానే ఉంటుంది ఈ ప్రాసెస్లో సేవ్ చేయాలంటే, బట్ ఇష్టంగా కనుక సేవ్ చేసినట్టయితే ఖచ్చితంగా మనం 100% అయితే సేవ్ చేయగలుగుతాము. ఒకవేళ ఇది చాలా కష్టంగా ఉంది, ఇట్లా 30వ తేదీ వచ్చేటప్పటికి 300 రూపాయలు అంటే మాకు చాలా కష్టం కదా, మేము సేవ్ చేయలేము అన్నప్పుడు మీరు రివర్స్ ప్రాసెస్లో ఫాలో అవ్వండి. అంటే 1వ తేదీ 300 సేవ్ చేయండి, 2వ తేదీ 290, 3వ తేదీ 280. కానీ ఇది క్యాలెండర్ పద్ధతి అన్నాం కాబట్టి ఈ ప్రాసెస్లో సేవ్ చేస్తే కరెక్ట్గా ఉంటుంది. సేవ్ చేయలేము, మాకు కష్టం అవుతుంది 30 అన్నప్పుడు ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఎందుకంటే 1వ తేదీ శాలరీలు అందరికీ వచ్చేస్తాయి కాబట్టి ఆ రోజు 300, 290 అంటే ఇలా సేవ్ చేయడం కొంచెం ఈజీగానే ఉంటుంది. అప్పట్లో చివరికి వచ్చేసరికి మీరు 10 రూపాయలు అంటే 20, 30 అట్లా అన్నప్పుడు కొంచెం ఈజీ అవుతుంది. మంత్ ఎండ్కి వచ్చేసరికి మన శాలరీ అయిపోతుంది కదా, ఖర్చు అయిపోతుంది. అప్పుడు తక్కువ అమౌంట్ సేవ్ చేయాలన్నా బర్డెన్గా అనిపించదు. ఒకవేళ మేము సేవ్ చేయగలుగుతామంటే కనుక ఈ క్యాలెండర్ ప్రాసెస్ని ఫాలో అయ్యి సేవ్ చేయండి. సేవ్ చేయలేము, మాకు చాలా కష్టం అన్న వాళ్ళు మాత్రమే ఈ రివర్స్ ప్రాసెస్ ఫాలో అయ్యి సేవ్ చేయండి. ఇలా మంత్ మొత్తం సేవ్ చేసినట్లయితే టోటల్ కనుక 4,650 రూపాయలు అవుతుంది. 4,650 రూపాయలు అనేది ఒక మంత్కి అవుతుంది. ఇలా మనం ప్రతి మంత్ ప్రతి నెల, అంటే ఇప్పుడు సపోజ్ ఇది జనవరి అనుకోండి, జనవరి నెలలో ఇలా సేవ్ చేసామనుకోండి, ఫిబ్రవరి నెలలో ఇంత అమౌంట్ అవుతుంది. అలా 1 ఇయర్ కనుక మనము సేవ్ చేసినట్లయితే 55,800 రూపాయలు అనేది ఈజీగా సేవ్ అవుతుంది. అలాగే మనం కనుక ఈ ప్రాసెస్ని 5 ఇయర్స్ వరకు కంటిన్యూ చేసినట్లయితే 2,79,000 రూపీస్ అనేది సేవ్ చేయగలుగుతాం. ఇక్కడ మనం మంత్కి 4,650 రూపాయలు సేవ్ చేస్తున్నాం కదా, ఇది మన దగ్గర పెట్టుకుంటే అలానే ఉంటుంది. లేకపోతే దీన్ని ఎక్కడన్నా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి అంటే వడ్డీ ఇంట్రెస్ట్ అలా వస్తుంది. ఇప్పుడు సపోజ్ మీరు చిట్టి పాటలు వేస్తున్నారనుకోండి, మంత్కి 5,000 అట్లే, ఈయన 4,650 అయింది కదా, ఇంకొక 350 వేసుకొని 5,000 మీరు ఒకవేళ వేయాలనుకుంటే 5,000 చిట్టి కనుక వేసినట్లయితే ఇలా 1 ఇయర్కి 55,800 కాకుండా దీనికి అడిషనల్గా ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. ఇలా మన దగ్గరికి పెట్టుకుంటే 2,79,000 5 ఇయర్స్కి అవుతుంది. అలా కాకుండా ఎక్కడన్నా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. మీకు ఈ వీడియోని ఎలా నచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ సేవింగ్ ప్రాసెస్ అనేది మరొక 10 మందికి తెలియజేసే అంటే వీడియో చూపించడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.